అండి, నమస్తే అందరికీ. ఈరోజు టెర్రస్ గార్డెన్లో పడిన గోంగూర పండిందండి. ఇది కడిగి శుభ్రంగా పెట్టాను చూడండి, కడిగేసాను. ఇప్పుడు కొద్దిగా దీనికి తగినట్టు పచ్చడి చేస్తున్నాను. నిలవ పచ్చడి కాదు, ఇన్స్టెంట్ పచ్చడి అనమాట. దీంట్లో కొద్దిగా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం ఎర్రగా వేసుకోవాలండి, నల్లబడితే బాగోదు. జీలకర్ర ఒక స్పూను. ఇంకా అన్నీ మంచి వస్తువులే పడతాయి కాబట్టి చాలా హెల్దీ చట్నీ ఇది. గోంగూర మనకు ఐరన్ రిచ్ కంటెంట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. హెల్దీ పరంగా చాలా మంచిదండి గోంగూర కానీ మునగాకు కానీ. మునగాకు చట్నీ కూడా ఒకసారి చేస్తాను నేను. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోండి. ఇది చూడండి, హోల్ ధనియాలు కూడా తీసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసాను. అన్నీ వేసి ఇది ఎర్రగా అయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ ఆకుకూర వేసి, గోంగూర ఉంది కదా కడిగి పెట్టుకున్నాము, ఆ గోంగూర వేసి వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా తీసేసుకున్నాము. ఇందులో ఇలా ఎర్రగా వేయించుకొని తీసుకోవాలండి. ఇది సపరేట్గా తీసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పౌడర్ అయిన తర్వాతనే ఆకుకూర వేసుకొని నూరాలి. ఎందుకంటే గోంగూర జిగట్టు కదా, ఇది నలగదన్నమాట. ఈ పప్పు నలగదు. అందుకే ఫస్ట్ ఇది గ్రైండ్ చేసుకొని వేయించుకొని ముందు గ్రైండ్ చేసుకుని తర్వాతే ఆకుకూర వేయాలి. ఇప్పుడు ఆకుకూర వేస్తున్నానండి ఇందులో. ఏంటి ఆకుకూర ఇది ఏమి 2 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇది గోంగూర ఇది ఇన్స్టెంట్ పచ్చడి, ఇది నిల్వ పచ్చడి కాదు. అందుకే కడిగి వెంటనే వేసిన తడిగానే ఉంది చూడండి. మనం వాడుకుంటాం కాబట్టి వేసిన అవసరం లేదండి. ఇది చూడండి, ఇది ఒక 2 తిప్పులు తిప్పుకుంటే ఇలా మురమురగా బరకగా చేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లో ఆకుకూర చూడండి, ఇది చల్లారిన తర్వాత కలిపి నూరుకోవాలన్నమాట. అంతే, గోంగూర పచ్చడి రెడీ. చూడండి, ఆకుల పచ్చి వాసన పోయేంత వరకు వేగినిచ్చి ఇప్పుడు 2 కలిపి నూరుకోవాలండి. ఇది కలిపేస్తే చట్నీ రెడీ. చూడండి, చట్నీ రెడీ అండి, ఇన్స్టెంట్ చట్నీ గోంగూర. ఇది మన వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చిన్న ఉల్లిపాయలు నంచుకొని తింటే చమ్మోగంగా ఉంటుందండి దీని రుచి. థ్యాంక్ యూ.